అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 101వ మిషన్ PSLV C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. PSLV C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ ను సమీక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం 5:59 PSLV C61 మిషన్ ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని, మూడో దశ తర్వాత రాకెట్ లో సమస్య వచ్చిందన్నారు. అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. ఇక ఇస్రోకి ఇది 101వ మిషన్. దీని ద్వారా తదుపరి తరం భూ పరిశీలన ఉపగ్రహం EOS-9 ను PSLV C61 ద్వారా నింగిలోకి పంపాలని ఇస్రో భావించింది. ఈ ఉపగ్రహం బరువు 1696.24 కిలోలు. దీని జీవితకాలం 5 ఏళ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్ తో తీయనుంది. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రెయిన్బోవెల్ ఇమేజింగ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజ్ అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంలో EOS-9 కూడా భూ పరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది. ఇది రీసాట్-1 ఉపగ్రహం తర్వాతి భాగం. ఇది రిసోర్స్ సాట్, కార్టోసాట్, రీసాట్ 2B సిరీస్ ఉపగ్రహాల వలె డేటా సేకరించి భూమికి చేరవేయనుంది. 2022లో ప్రయోగించిన EOS-4 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా EOS-9 ను ఇస్రో రూపొందించడం జరిగింది.